వ్యూవర్స్ నమస్తే నేను విజయ్ చంద్రిక ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. ఇది అమెరికన్ సినిమాలోని చాలా చాలా పాపులర్ డైలాగ్. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అంటూ ఉంటాడు సినిమా అంతా. అంటే ఏం జరిగినా కూడా ఆల్ ఈజ్ వెల్, అంతా బాగా ఉంది, అంతా బాగానే అవుతుంది, అంతా బాగానే జరుగుతుంది. ఆగండి, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. ఈ మాట యాజ్ ఇట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ లో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అతికినట్టు సరిపోతుంది. ఆల్ ఈజ్ వెల్. ఎందుకంటే గత 5 ఏళ్లు మనం చూసాం, ఒక్క ఇటుకంటే ఒక్క ఇటుక ఇక్కడి నుంచి అక్కడ పెట్టింది లేదు, ఒక నిర్మాణం కట్టింది లేదు, ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టింది లేదు. అమరావతిని పాడుబెట్టేశారు, అడవిగా మార్చేశారు. ఒక 1600 రోజుల పాటు రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళని పెట్టిన కష్టాలు, నానా ఇబ్బందులు అందరూ కళ్ళారా చూశారు. గత ప్రభుత్వం అంత ఘోరాతి ఘోరమైన ఓటమి చెందడానికి ప్రధానమైన కారణాల్లో రాజధాని అమరావతి కూడా ఒకటి. కానీ ఇప్పుడు నేను అన్నట్టు ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, అంతా బాగా అయింది, అంతా బాగా అవుతుంది, బాగానే జరుగుతుంది అన్నట్టు అమరావతి నవ్యాంధ్ర రాజధాని మళ్లీ రూపుదిద్దుకోవడానికి కూటమి ప్రభుత్వం రావడం, గత సర్కార్ జగన్ సర్కార్ ఘోర ఓటమి పాలవడం అంతా కూడా ఆల్ ఈజ్ వెల్ లో భాగమే. వాళ్ళు ఓడిపోబట్టే కదా ఇప్పుడు మళ్లీ ఆ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకునేందుకు అన్ని దారులు తెరుచుకున్నాయి. కాబట్టి ఆల్ ఈజ్ వెల్. సో ఎందుకంటే గతంలో కూడా కేవలం వైసీపీ పితూరీల వల్లే వరల్డ్ బ్యాంక్ ఇవ్వాల్సినటువంటి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రకరకాల ప్రతిపాదనలు చేసి అప్పుడు వరల్డ్ బ్యాంక్ కి పంపించారు. దాదాపుగా 7,200 కోట్ల రూపాయలని రుణం ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించి అప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు, నవనగర నిర్మాణాలు. సో పూర్తి స్థాయిలో ఒక ప్లాన్ ని, డిజైన్లని అన్నిటినీ సిద్ధం చేసి అప్పుడు వరల్డ్ బ్యాంక్ కి 7,200 కోట్ల రూపాయల రుణం కావాలని పంపించారు. మొదటి దశలో ఇంత కావాలి, రెండో దశలో ఇంత కావాలి. అప్పుడు వరల్డ్ బ్యాంక్ బృందం వచ్చి పర్యటించింది, చూసింది, అంతా సక్రమంగా అవుతుంది అనుకున్న టైంలో పితూరీల కారణంగా అమరావతి రైతుల ముసుగులో ఇక్కడ ఏదో జరిగిపోతోంది అని చెప్పి అక్కడికి లెటర్లు రాయడం, రకరకాల ట్యాగ్ చేసిన పంపించిన నేపథ్యంలో వాళ్ళు మళ్లీ పర్యటించడానికి రెడీ అయ్యారు. ఇవ్వాల్సిన రుణం మంజూరు ఆగిపోయింది. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చాయి, అమరావతి నిర్మాణం ఆగిపోయిందా. తర్వాత 3 ముక్కలాట, అదంతా ఏం చేశారు, రైతుల్ని ఎలా హింసించారు అన్ని కళ్ళకు కట్టినట్టు చూశారు. కానీ ప్రతిదానికి కూడా ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది కదా సాచురేషన్ పాయింట్ రీచ్ అవ్వడానికి. అలాగే అయ్యింది, ప్రభుత్వం మారింది, మళ్లీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఊపిరి పోసుకున్నట్టు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వేగంగా అడుగులు మొదలయ్యాయి. కేంద్ర సహకారంతో తొలి బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలతో ప్రపంచ బ్యాంక్ గ్యారంటీగా వీళ్లు ఉంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. మొత్తానికైతే కేంద్ర సహకారంతో వరల్డ్ బ్యాంక్ ఏదైతే రిఫర్ చేస్తామని చెప్పారో ఆ వరల్డ్ బ్యాంక్ బృందం ప్రతినిధులు అమరావతి వచ్చారు. వాళ్ళు ప్రధానంగా కూడా పర్యటించారు ఆ ప్రతినిధులు. సో 4 సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం గత 3 రోజుల నుంచి కూడా అమరావతిలో పర్యటించారు. నిన్న సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ప్రధానంగా వాళ్లలో కూడా వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలివియన్, అలాగే సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్షన్, సౌత్ ఏషియన్ అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదుల్ రజక్, వీళ్ళ 4 బృందం కూడా చంద్రబాబుతో భేటీ అయ్యి, అంటే ఒకళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, ఒకళ్ళు అర్బన్ డెవలప్మెంట్ కి, ఒకళ్ళు డబ్బులు ఇవ్వడానికి, ఒకళ్ళు వీళ్ళు చెప్పే వినటానికి 4 ఎక్స్పర్ట్స్ చంద్రబాబు గారితో భేటీ అయ్యి, సో వాళ్ళు చంద్రబాబు గారు కూడా ఈ సందర్భంగా ఎట్లా వెళ్లాలనుకుంటున్నాము, సో వాళ్ళ లక్ష్యాలేంటి, 2050 సంవత్సరం నాటికి ఇక్కడ 35 లక్షల జనాభా చేరే అవకాశం ఉంది కాబట్టి సో 20% పార్కులు, గ్రీనరీ, గ్రీన్ స్పేస్ తో వెళ్లాలనుకుంటున్నాము. సో రోడ్లు ఎలా ఉంటాయి, యాక్సెస్ రోడ్స్ ఎలా ఉంటాయి, సో మొత్తం నవనగర నిర్మాణాలు ఎలా చేపట్టబోతున్నాం, మొత్తం మళ్లీ వాళ్ళ ప్రతిపాదనలన్నీ వాళ్ళ ముందు ఉంచారు. సో టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడాలి, 15% సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కూడా ఎలా ముందుకు వెళ్తున్నాము అని చెప్పి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక దాదాపుగా వాళ్ళు పర్యటించి టవర్స్, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్లు, సచివాలయం, హైకోర్టు అన్ని కూడా పరిశీలించారు, భేటీ అయ్యారు. సో దాదాపుగా ఫలవంతంగానే ఈ భేటీ జరిగింది. ఇంకా మొదటి దశలో 15,000 కోట్ల రూపాయలు రావడమే తరువాయి. సో ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు అనుకున్న వేగంగా గతంలో మాదిరిగా ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా కాకుండా ఇక్కడ వేగంగా పుంజుకోవడం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అయితే
మీ అందరికీ కూడా ఈ జనరేషన్ లో చంద్రబాబు గారు 95 సీఎం గా రిపీట్ అవుతా అన్నప్పుడు అప్పటి ఇన్సిడెంట్ ఒకటి నేను మీ అందరికీ చాలా మందికి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి లేకపోతే ఎందుకంటే అప్పుడు స్కూలింగ్ లో ఉండుంటారు. అప్పట్లో కూడా 1998లో పోఖ్రాన్ టెస్ట్ జరిగింది ఇండియాలో. సో ఆ పోఖ్రాన్ టెస్ట్ జరిగినప్పుడు ఇండియా మీద చాలా మందికి ఆంక్షలు ఉన్నాయి. సో ఏదైనా విదేశీ కంపెనీలు కానీ లేకపోతే ఎవరన్నా సరే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా మనం అప్పులు తెచ్చుకోవాలన్నా చాలా చాలా ఆంక్షలు ఉండేవి 1998లో పోఖ్రాన్ టెస్ట్ జరిగినప్పుడు. 98లో అప్పుడు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన ఒక గొప్ప విషయం ఏంటంటే ఇట్లాగే ఇప్పుడు అమరావతికి ఎట్లాగైతే మనకి నిధులు వచ్చినట్టే వచ్చి వైసీపీ పితూరీల వల్ల ఆగిపోయి ఒక రకంగా వెనక్కి వెళ్ళిపోయాయో అలాంటి సిచ్యుయేషన్ కూడా అప్పట్లోనే ఉంది. కాకపోతే అప్పుడు పోఖ్రాన్ టెస్ట్ చేశారని ఇండియా మీద ఇలా అప్పులు తెచ్చుకోవడానికి ప్రపంచానికి సంబంధించిన విదేశీ పెట్టుబడులు రావడానికి చాలా ఆంక్షలు ఉన్నప్పుడు 1998లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ఎకనామిక్ రీస్ట్రక్చరింగ్ ప్రాజెక్ట్ అని దాని ద్వారా ఏపీఈఆర్పి ద్వారా దాదాపుగా 2200 కోట్ల రూపాయలని రుణాన్ని ఆయన వరల్డ్ బ్యాంక్ నుంచి సాధించి మొత్తం యావత్ దేశంలో ఉన్న ఇండియాలో ఉన్న ఇతర రాష్ట్రాలందరినీ కూడా చంద్రబాబు గారు ఆకర్షించిన రోజులవి. సో ఆంక్షలు కొనసాగుతున్న రోజుల్లో కూడా ఆయన వరల్డ్ బ్యాంక్ నుంచి 2200 కోట్ల రూపాయలు అప్పు సాధించి బా ఇది కదా అద్భుతం అన్నట్టు ఆయన చేసి చూపించారు. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి ఫీటే రిపీట్ చేశారు నిజంగా చెప్పాలంటే. సో వెళ్లిపోయినటువంటి పితూరీల ద్వారా ఆగిపోయిన డబ్బుని మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజల దీవెనలు పొంది కేంద్ర సహకారంతో మళ్ళీ 15,000 కోట్ల రూపాయల రుణాన్ని ప్రపంచ బ్యాంకు ద్వారా మొదటి దశగా పొందేందుకు మళ్ళీ సాధించడం అనేది నిజంగా ఒక రేర్ ఫీట్. ఇది అప్పట్లో రిపీట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ జరిగింది. సో మరి ఈ నేపథ్యంలో మరి ఇంకొక విషయం ఏమిటంటే తొలి దశలోనే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరాన్ని కూడా దీన్ని రూపొందించాలనేది ఒక ప్రతిపాదనగా ఉంది. అమరావతిలో ఏ అనే అక్షరం, అమరావతిలో లాస్ట్ అక్షరం ఐ. సో ఏఐ అని వాళ్ళు నిర్మించాలని అనుకుంటున్నారు. సో మొత్తంగా మరి ఈ ఏపీకి అన్ని మంచి రోజులు వచ్చేసినట్టేనా? పనులు వేగవంతం అవుతాయా? ఎటువంటి ప్రయారిటీస్ తో వెళ్తారు? ఇక భూములు ఇచ్చిన రైతుల కళ సాకారం కాబోతుందా? మరి వరల్డ్ క్లాస్ గెట్ రెడీ ఫర్ ద వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఈజ్ ఆన్ ద వే అని అందరూ మాట్లాడుకుంటే నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం వేగం పుంజుకోనుందా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి కేఎస్ జవహర్ గారు, అమరావతి జేఏసీ మెంబర్ పువ్వాడి సుధాకర్ గారు, అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ. అందరికీ స్వాగతం అండి. పువ్వాడి సుధాకర్ గారు మీతో ప్రారంభిస్తాను. ఎందుకంటే దాదాపుగా 5 సంవత్సరాలు ఈ రోజు మళ్ళీ అమరావతి నిర్మాణానికి అడుగులు పడ్డానికి ప్రధానమైన కారణాల్లో ఈ ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం వస్తేనే అది నిలబడుతుందని పోరాడి దెబ్బలు తిని తన్నులు తిని ఏదైతే అది మొత్తానికి సాధించిన వాళ్లలో రైతులు, అమరావతి జేఏసీ, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మీరు పోరాడారు. ఆ రోజు ఇది మా రాజధానా, మొత్తం అందరి రాజధాని ఇది మేము ఇచ్చాము అని చెప్పి మాట్లాడిన తరపున వాళ్ళు మీరు. సో ఈ రోజు మళ్ళీ ప్రపంచ బ్యాంక్ వచ్చింది, అప్పులన్నీ రెడీ అవుతున్నాయి, ఇచ్చేస్తున్నారు, ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. ఏం కోరుకుంటున్నారు ఈ సందర్భంగా? మీరు అనుకున్న ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? విజయ చంద్రిక గారు, ముందుగా మీకను ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున శుభోదయ నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు ఏదైతే అమరావతిని గత 5 సంవత్సరాల పాలన అనేది ఒక విధ్వంసకరమైనటువంటి పాలన, అది నిజంగా ప్రజాస్వామ్య పాలన అని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. కేవలం ఒక నియంత, ఒక రాజు తన అభీష్టం మేరకు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారో గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా పరిపాలన సాగింది. ఆ యొక్క నియంత పరిపాలనలో భాగంగానే అమరావతి రాజధానిని విధ్వంసకరమైనటువంటి ప్రక్రియను మొదలుపెట్టారు. దానిలో భాగంగానే మీరు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు, ఎంతో ఆశలతో అమరావతి రాజధాని నిర్మాణం అంతర్జాతీయ స్థాయిలో జరిగితే ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరికీ కూడా ఒక గర్వించదగినటువంటి రాజధాని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక చోదక యంత్రం లాంటి రాజధానిగా పనిచేస్తుంది అనేటువంటి సంకల్పంతో ఆ రోజు మేమందరం కూడా భూములు ఇచ్చాం. అవి ఇచ్చినటువంటి భూముల్ని సద్వినియోగం చేసుకునేటువంటి రీతిలో స్వల్పకాల వ్యవధిలోనే అనేక అప్పటికి ఆర్థికంగా అవసరాలు అనేకం ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా రాజధాని నిర్మించుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రయత్నాలు చేసి
వరల్డ్ బ్యాంకు నుంచి సుమారుగా 7,200 కోట్ల రూపాయల రుణాన్ని 2017లో పొందటానికి అనుగుణంగా అనేక ప్రాజెక్టు రిపోర్టులను తయారు చేసి వారందరికీ కూడా సమర్పించి దాన్ని శాంక్షన్ అయ్యి రిలీజ్ అయ్యేటువంటి సమయంలో వైసీపీ ప్రేరేపితంగా వైసీపీ దుష్ట ఆలోచనలో భాగంగా కొంతమంది రైతులని మభ్యపెట్టి ఆ రైతుల యొక్క ముసుగులో వరల్డ్ బ్యాంకుకి తప్పుడు సమాచారాన్ని అందించి ఇక్కడ లేనటువంటి సమాచారాన్ని ఇక్కడ జరగనటువంటి దాన్ని కూడా జరిగినట్లుగా చూపించి వారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం 1-2 సార్లు ఇక్కడ పర్యటన చేసే విధంగా చివరికి దాన్ని మంజూరు చేసేటటువంటి రీతిలో ఉన్నప్పుడు సమయంలో కూడా మరొకసారి పితూరులు చేయటం వల్ల మరొకసారి మేము ప్రతినిధుల బృందం పరిశీలిస్తుందని చెప్పిన నేపథ్యం జరిగింది. దానివల్ల ఏదైతే త్వరితగతిన 2017లో రాజధాని నిర్మాణం త్వరితగతి జరగాల్సినటువంటిది 2018-19లో దాని నిలుపుదల అయింది నిధులు లేమితో కారణంగా దాన్ని ఆ విధంగా అప్పుడు ఆపు చేయడం జరిగింది. అప్పుడు ప్రతినిధుల బృందం వచ్చి ఈ చేయడానికి సమయం చాలక ఈ సమయంలోనే ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దురదృష్టం కొందికి వైసీపీ పాలన రావటం, వైసీపీ పాలన వచ్చిన తర్వాత సిగ్గుచేటుగా ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సిగ్గుపడే విధంగా 2019 జులైలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా వరల్డ్ బ్యాంకు చెప్పింది, మీరు ఏదైతే నిధులు ఇస్తామన్నారో ఆ నిధులు మాకు అవసరం లేదు, మేము ఆ ప్రాజెక్టుని నిర్మించుకున్నామని చెప్పడం ద్వారా 2019 జూలై 2019లో వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది స్టేట్మెంట్, మేము కంటిన్యూ టు సపోర్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ $1 బిలియన్ ప్రోగ్రామ్ ఇన్ హెల్త్ అండ్ సెక్టర్, అగ్రికల్చర్, డిజాస్టర్ సెక్టర్స్ అని. కానీ వీళ్ళు వద్దన్నారు. పోనీ సరే అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ అడుగులు పడుతున్నాయి. మీరు ఇప్పుడు ఈసారి ఏం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం నుంచి ఏపీ ప్రజల తరపున? అవునండి, ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రసంగంలోనే 15,000 కోట్ల రూపాయలు బహుళ జాతి సంస్థల ద్వారా అందిస్తామని, ఆ తర్వాత జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీని మీద మరింత వివరణ ఇస్తూ వరల్డ్ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండి ఆ 15,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నామని తెలియజేసింది. దానిలో భాగంగానే ఈ రోజు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు గత శని ఆదివారాలు సోమవారాల్లో కూడా ఇక్కడ పర్యటన చేసి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ఏదైతే మోడర్న్ టెక్నాలజీని ఉపయోగిస్తూ అమరావతిని తిరిగి అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపొందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేయడం ద్వారా వాళ్ళు ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్నారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు సంతృప్తి చెంది తప్పనిసరిగా ఆ 15,000 కోట్ల రూపాయల భాగంలోనే త్వరితగతిన నిధులు రాబోతా ఉన్నాయి. ఆ నిధులతో మొట్టమొదటిగా ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డుని నేషనల్ హైవేకి అనుసంధానం చేయటం, అదేవిధంగా దీని నేషనల్ హైవేకి మరిన్ని రోడ్డులు అందుబాటులోకి తీసుకురావడానికి E11, E13 రోడ్స్ ను కూడా మరొకసారి నేషనల్ హైవేకి అనుసంధానం చేయడానికి దానికి అవసరమైనటువంటి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా వాటిని ఇప్పటికే టెండర్లు పిలవటం జరిగింది. కాబట్టి ఇది చాలా ఆశాజనకంగా ఉంది. అంటే అమరావతి రాజధాని పునరుద్ధరణ కార్యక్రమం రీస్టోరేషన్ చంద్రబాబు గారి నేతృత్వంలో జరగబోతా ఉంది, కూటమి ప్రభుత్వం నేతృత్వంలో జరగబోతుంది. ప్రజలు ఆశిస్తున్నటువంటి అమరావతి రాజధాని మన కళ్ళ ముందు సాక్షాత్కరించబడుతుంది. దానికి అడుగులు వడివడిగా పడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూములు ఇచ్చినటువంటి రైతులే కాదు, అమరావతి ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయని దానికి చాలా సంతోషం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. రైట్, టీడీపీ నుంచి కేఎస్ జవహర్ గారు ఉన్నారు. జవహర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి అమరావతి 2014-19 ఒకటి, 19-24 ఇప్పుడు మళ్ళీ మీరు 24 స్టార్ట్ అయ్యారు కాబట్టి లేట్ అవ్వచ్చేమో గానీ పని జరగడం పక్కా అనేది అమరావతి విషయంలో ప్రూవ్ అయింది. అది మళ్ళీ మీరు ఆ చిత్తశుద్ధి అది నిరూపించుకునే ప్రయత్నం మీకు ఆసన్నమైంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆలస్యం అయితే ఎలా జరుగుతుంది పరిణామాలు అనేది మీరు చూసున్నారు. ఏం జరుగుతుంది అనేది మీ కళ్ళకు కట్టినట్టు 14-19లో మీరు తీసుకున్న నిర్ణయాలకి ఎలా చెంపలు పట్టి కొట్టి అడ్డం పడ్డారనేది కనిపించింది. ఈసారి ఆలస్యం అమృతం విషయం కాకుండా లేడికి లేచిందే పొరగన్నట్టు ఉండాలి. సార్ మీరు ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ విజయ చంద్రిక గారు, అదేవిధంగా కళ్యాణ్ గారు, సుధాకర్ గారికి నమస్కారం.
ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ పునర్నిర్మాణం కానీ జరగాలని కోరుకున్నటువంటి సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రజల ఆకాంక్షల మేరకే 164 సీట్ల దాకా రావడం జరిగింది. కానీ ఈరోజు అమరావతి విషయంలో చూసినప్పుడు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది పనిచేస్తుంది అనేది మీరు మొదట్లోనే కామెంట్స్లోనే చెప్పినటువంటి సందర్భం. ఈరోజు అమరావతి 2019-24 మధ్య, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మెరిట్స్ కన్నా కూడా డిమెరిట్స్ మీద ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ డిమెరిట్స్ సంబంధంగా 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించి ఎవరి పాత్ర ఏ విధంగా ఉంది. ఢిల్లీని తలదన్న రాజధాని చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో 2019-24 మధ్యలో ఈ అభివృద్ధి కుంటుపడిన సందర్భంలో పెద్దన్నగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు వ్యవహరించకుండా ఈ రాష్ట్రాన్ని అమరావతిని ప్రత్యేకంగా ఏ విధంగా ధ్వంసం చేశారు. దాంతో పాటుగా ప్రజలకు కూడా ఒకటేమ్మా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వద్దు వద్దు వద్దని పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగిన సందర్భంలో మొన్న ఓట్లలో జగన్మోహన్ రెడ్డి షేర్ అమరావతి ప్రాంతాల్లో ఎంత ఉంది? అదేవిధంగా అమరావతి కాకుండా విజయవాడ కార్పొరేషన్లో కానీ, అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్లో కానీ అమరావతి రాజధాని కావాలనుకున్నటువంటి ప్రజలు ఓట్లేసే సందర్భంలో ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? ప్రజల మైండ్ సెట్ మారాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అభివృద్ధిని కాంక్షించేటటువంటి వ్యక్తులందరూ రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన సమయంలో కూడా స్పందించకుండా ఈరోజు అమరావతి అభివృద్ధి కుంటుపట్టడానికి అందరి భాగస్వామ్యం ఉంది. దీనిలో ఎవరిది కూడా మేము గొప్పవడం లేదు, ఇంకోటి అంటానికి లేదు. ప్రజల్లో చైతన్యం రానంత వరకు, అదేవిధంగా అమరావతి కూడా అదే కమరావతి అనేసి పిలిచిన సందర్భంలో కాదు, అది దళితుల రాజధాని. అమరావతి చరిత్ర ఎంత ఉందో అమరావతి ఉద్యమ చరిత్ర కూడా రేపు రాబోయే రోజుల్లో అంతే లిఖితమవుతుందని గత అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. ఈరోజు దళితుల రాజధానిలో దళితుల ప్రాధాన్యత అక్కడ ఉండాలి. దాంతో పాటుగా దళితులు భూమిని ఇచ్చినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మనం నిర్మాణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 36-35 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం జంగిల్ క్లియరెన్స్ పెట్టేటటువంటి పరిస్థితి వచ్చిన సందర్భం చూస్తూ ఉంటే నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఆ రోజు అమరావతి అని చెప్పడానికి కూడా భయపడినటువంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని మీరు పనులు పాపం డిజైన్లే తెప్పించారా, ఆ రోజు అన్ని చేస్తున్నారా, టకటక ఇది చేస్తాను అనుకుంటున్నప్పుడు మీకు చాలా పాఠాలు గుణపాఠాలు ఎదురయ్యాయి. మీరు ఒకలాగా వెళ్తుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని గుణపాఠాలే. అప్పుడు ఆటల నుంచి తేరుకున్నారా? ఇప్పుడు ఎట్లా వెళ్తారు అన్నది పాయింట్. వరల్డ్ బ్యాంక్ మళ్ళీ వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వచ్చింది. వరల్డ్ బ్యాంక్ కూడా పూర్తి స్థాయిలో దానికి అవగాహన కలిగినటువంటి పరిస్థితుల్లోనే పర్యటన జరిగిందని మేమైతే భావిస్తా ఉన్నాం. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ని సక్సెస్ఫుల్ గా ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఆ జరిగిన సందర్భంలో 15,000 కోట్లు ఏదైతే వరల్డ్ బ్యాంక్ ద్వారా కేంద్రం గ్యారంటీ ఇచ్చి చేసినప్పటికీ కేంద్రం కూడా ఒకటే విషయం ఈరోజు నేను మా పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా కోరుతా ఉన్నా, ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తానన్నారు. దానికి కావాల్సింది 15 కూడా సరిపోవు. దానికి అదనంగా మీరు కూడా పూర్తి స్థాయిలో సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అమరావతిని చూస్తే జాలేస్తా ఉంది, ఆ త్యాగాన్ని చూస్తే బాధపడతా ఉన్నాం. ఈరోజు అమరావతి నిర్మాణంలో వాళ్ళందరూ కూడా ఎంత ఉత్సాహంగా అంటే ఒక విజయవంతమైనటువంటి యుద్ధం గెలిచినటువంటి పరిస్థితి, యుద్ధ వాతావరణం నుంచి శాంతి వాతావరణానికి వచ్చి శాంతి వాతావరణం నుంచి అభివృద్ధి పదం వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో సహకరించాల్సిన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది, అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఉంది. దాంతోపాటుగా ఆయన విజనరీని యొక్క ఐడియాలజీని, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటా ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చంద్రబాబు నాయుడు గారికి సహకరించే విధంగా పూర్తి స్థాయిలో అందరూ కూడా పనిచేయాలి, కలిసి పనిచేయాలి. దాంతోపాటుగా అమరావతి అనేది ఆ రోజు ఉన్నటువంటి కాలం నుంచి ఈ రోజు ఉన్నటువంటి ధరణికోట ధాన్యకట్టక ఏ విధంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయాయో ఈ రాజధాని కూడా నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారిది కానీ, అదేవిధంగా అంబేద్కర్ స్మృతి వనం కానీ, జగజ్జీవన్ రావు సమతా వనం కానీ ఇవన్నీ కూడా తీసుకొని అందరి ప్రాధాన్యత ఉంచేటట్టు ఆయన ఆ రోజు డిజైన్ చేశారు. తిరిగి దానికి ఏం చేయాలనే దాని మీద చెడు మాట్లాడుకుందాం. పాపం మీరు ఏపీ ప్రజలు నవ్యాంధ్ర రాజధాని 5 రాష్ట్రాలు తలదన్నాలనుకున్నప్పుడు మీరు డిజైన్లు రూపొందించడంలో సగం టైం పోయింది. ఇంకొక టైం ఏమో వీళ్ళు ఏం చేస్తున్నారో కుట్రలు కనిపెట్టలేకపోయారు. మీరు ఒక ప్రయారిటీతో వెళ్తుంటే ఈ కుట్రల్ని క్యాచ్ చేయలేకపోయారు. 3 అంతా చేసిన తర్వాత ల్యాండ్ ఎలొకేషన్స్ కి మీరు అనుకున్న తర్వాత 2-2.5 సంవత్సరాలకు ఎలొకేషన్స్ చేశారు. ఆ రోజు
ఈసారి అలాంటి మిస్టేక్స్ జరగకుండా క్లియరెన్స్లకు గానీ చాలా వేగంగా సింగిల్ విండో ఏమన్నా పెడతారా? వీళ్ళకొస్తే ఇలా, వీళ్ళకొస్తే ఇలా. తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఎందుకంటే నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి కానీ సిఆర్డిఏ కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. 18 గంటల పైగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి నేను చూశాను. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే డిలే అనేది ఏ విధంగా జరిగిందో అది జరగకుండానే ప్రాపర్గానే వెళ్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు అలాట్మెంట్స్ కానీ అదేవిధంగా పునర్నిర్మాణం, విధ్వంసం అంటే చాలా ఈజీ అమ్మ, పునర్నిర్మాణం కష్టం అవుతుంది. ఒక 6 నెలలు 4 నెలల్లోనే ఇవన్నీ కూడా క్లియర్ అయ్యే విధంగానే ప్లాన్ చేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా ఆలస్యానికి తావు లేకుండా చేయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికోసమే వచ్చిన వెంటనే కూడా ఈరోజు జంగిల్ క్లియరెన్స్ మొదలు పెట్టారు. దాంతో పాటుగా అక్కడ భవనాల యొక్క పరిస్థితి చూసిన తర్వాత దాని యొక్క స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉందనేది టెస్టులు చేసి బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి. ఆఖరికి నేలలో శాశ్వతంగా ఉండాల్సినటువంటి సెక్రటరియట్ ని ఏ విధంగా, అసెంబ్లీని ఏ విధంగా ఈరోజు పూర్తి నీళ్లతో నింపిన జగన్మోహన్ రెడ్డి కక్ష సాధించుకున్నాడో అవి కూడా దాని స్ట్రెంగ్త్ ని కూడా పరిశీలించడం జరిగింది. దాని పునర్నిర్మాణానికి పూర్తి స్థాయిలో వేగవంతంగా చేయటం, అదేవిధంగా స్ట్రాంగ్ గా చేయటం, ఇవన్నీ కూడా చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు మీరు అందరూ కూడా ఒకటే గమనించాలి, చంద్రబాబు నాయుడు గారి వేగానికి అధికారుల వేగం కూడా తోడవ్వాలి. దాంతో పాటుగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ కేంద్రం కూడా సహకారం అదే విధంగా వెళ్తే తప్పకుండా అమరావతి నిర్మాణం ఎవరెవరు లేస్తారు రండి చేద్దాం రండి. నేను అనేది చేస్తా అనేది ఫ్యూచర్ టెన్స్ కాకుండా చేసేసా, చేస్తున్నా అని ప్రెసెంట్ టెన్స్ లేదా కంటిన్యూస్ టెన్స్ ఉంటే జరుగుతుంది 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 తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఎందుకంటే మాకు ప్రయారిటీ వేరేదేమీ లేదు, రెండే ప్రయారిటీస్: రాష్ట్ర పునర్నిర్మాణం, అమరావతి, పోలవరం నిర్మాణం. ఈ 3 నిర్మాణాలని మేము వేగవంతం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో నాయకుడు దూకుడికి, నాయకుడు వేగానికి మేము కూడా ఈసారి 5 ఏళ్లలో వినపడాలి. చేస్తాం అన్నదానికి చేస్తున్నా, చేసేసా, ఈ 2 పదాలు ఖచ్చితంగా అమ్మా. రైట్, ఒక బ్రేక్ తీసుకుని న్యూస్ కి స్వాగతం. నో అన్నవి ఎస్ అవుతున్నాయి, ఎస్ అన్నవి తుస్ అవుతున్నాయి. నో అన్న అమరావతి రెడీ అవుతోంది, ఎస్ అన్న 3 రాజధానులు మొక్కలైంది. సో ఇప్పుడు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఎక్కడ ఆగిందో మళ్ళీ రావడం, చకచక మళ్ళీ చర్చలు జరపడం, వెళ్తున్నారు. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, అలాగే ప్యానల్ లో ఉన్న పెద్దలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు జవహర్ గారికి, అలాగే అమరావతి పోరాట యోధుడు జవహర్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అమరావతి అనేది బేసికల్ గా చెప్పాలి అంటే నవ్యాంధ్ర రాజధాని. అమరావతి కనుక మన హిస్టరీ కనుక తీసుకుంటే నవ్యాంధ్ర రాష్ట్ర విభజన తర్వాత నూతన రాష్ట్రంగా ఏర్పడిన విభజన ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని నగరం కావాలి అని చెప్పి ఆ రోజు అవసరం, ఇప్పటికీ అవసరం, అలాగే ఉండిపోయింది అవసరం. అప్పుడు ఒక నూతన రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో ఆనాడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం అమరావతి నగరానికి రూపకల్పన చేయటం, దానికి కావలసిన ప్రధానమైన కీలకమైన ముందడుగు అనేది భూసేకరణ. అంటే భూమి కూడా ఇది అమరావతి విషయంలో నాకు తెలిసి ప్రపంచంలో నాకు యూనిక్ గా జరిగింది. భూసేకరణ ద్వారా కాకుండా సుమారుగా 30,000 ఎకరాల భూమిని భూ సమీకరణ అనే నూతన ల్యాండ్ పూలింగ్ అనే నూతన విప్లవాత్మకమైన ఒక దాన్ని తీసుకొచ్చి గతంలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏ ప్రాంతంలో కూడా ఇలాంటి ఈ ప్రతిపాదన అనేది జరగలేదు. అది తీసుకొచ్చి రైతులను ఒప్పించి విన్ టు విన్ సిచ్యువేషన్ లో ప్రభుత్వానికి భూమి కావాలి, రాష్ట్రానికి రాజధాని కావాలి, అక్కడ రైతులకి మెరుగైన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళని ఒప్పించి దీనికి అంకురార్పణ జరగడం జరిగింది. అయితే ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అని చెప్పి దాన్ని సపోర్ట్ చేసి తర్వాత అధికారంలోకి వచ్చినాక మాట తప్పి మడవ తిప్పి చేసిన అరాచకం, విధ్వంసం ఈ అమరావతి విషయంలో ఒక మనందరికీ ఒక పీడకల్లగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక పీడకల్లగా గుర్తుండిపోతుంది. అందులోనూ అమరావతి ఈ రాజధాని కోసం భూములు కేటాయించి వారి తాత ముత్తాతల నుంచి పూర్వీకుల నుంచి వచ్చిన వారి కష్టార్జితాన్ని కూడా దానికి త్యాగం చేసిన రైతులని ఇబ్బంది పెట్టిన విధానం అనేది మాత్రం చరిత్రలో, మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మనం దాన్ని పేర్కొనవచ్చు. అయితే దాని నుంచి తేరుకుంది, మీరు అన్నట్లు మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు, దాని నుంచి తేరుకొని ప్రభుత్వం మారిన ధర్మిలా మళ్ళీ ఏదైతే ప్రజలు కోరుకున్నారు, అమరావతి ఉద్యమ పోరాట యోధులు అందరూ ఉద్యమాలు చేశారు, దాని అన్నిటి కష్టాన్ని ఫలించి ఎన్నడూ లేని విధంగా, అంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇంత జరగదేమో ఇలాంటి పరిస్థితి, 164 సీట్లతో
తెలుగుదేశం నేతృత్వం కానీ లేదా కూటమి నేతృత్వంలో కానీ ప్రభుత్వం అధికారంలో రావటం, మళ్ళీ అమరావతిని ప్రాధాన్యంగా తీసుకుని వచ్చిన మరుక్షణమే దాన్ని మొదలెట్టడం అనేది ముందుగా అభినందనీయం. అయితే గతంలో జరిగిన గుణపాఠాలు, పాఠాలు, అనుభవాలు ఇక్కడ చాలా కీలకమైన విషయం అన్నమాట. అది ఎందుకు అంటే మీరు ఇందాక చెప్పారు ఆలస్యం అమృతం విషం అన్నట్లు కొన్ని విషయాలు ఆలస్యం అయితే దాన్ని మనం అనుకున్న విధంగా, అంటే వాస్తవంగా చెప్పాలంటే అమరావతి విషయంలో ఆలస్యం జరిగిందని అయితే అనుకోను. 2014 నుంచి 19 వరకు వాస్తవంగా చాలా ముందుకి చాలా స్పీడ్ గా వెళ్ళారు. ఎందుకంటే భూ సమీకరణ కాడి నుంచి సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ కావచ్చు, లేకపోతే రోడ్ల లాంటి నిర్మాణం కావచ్చు, మౌలిక సదుపాయాల విషయంలో కానీ చాలా ముందుకు వెళ్ళారు. డిజైన్ల విషయంలో అంటే వెళ్ళడం వేరు, ప్రత్యర్థి మనకి అడ్డం పడటానికి ఏం చేస్తున్నాడో కనిపెట్టడం వేరు. వీళ్ళు ఈ గోల్లో ఉంటే వాళ్ళు చేస్తానే కనిపెట్టలా. ఇప్పుడు యాక్చువల్ గా అదే పాయింట్ వద్దాం అనుకుంటున్నాను మేడం. యాక్చువల్ గా ఆ విషయంలో అయితే ముందుకెళ్ళారు. దాంట్లో దాన్ని అమరావతి విషయంలో అప్పుడు ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెంగించాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ మనం మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే మనం ప్రత్యర్థులు చేసే విష ప్రచారం లేకపోతే వాళ్ళు చేసే దుర్మార్గమైన ఎత్తుగడలు, అంటే ఇది ఎక్కడ జరగదు మేడం. మనం కనుక చూసుకుంటే నేను యాక్చువల్ గా జవహర్ గారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టి కూడా తీసుకురాదలిచాను, దీన్ని హైలైట్ గా చెప్పదలిచాను. సరే 2017లో నాకు తెలిసి ఇప్పుడున్న రికార్డు ప్రకారం 2017 మే 28వ తారీఖున అప్పుడు వరల్డ్ బ్యాంకు రుణాన్ని ఇవ్వడానికి మంజూరైతే చివరి స్టేజ్ లో ఇక్కడ రైతుల ముసుగులో కొంతమంది వరల్డ్ బ్యాంక్ కి తప్పుడు ఫిర్యాదులు అందించారు. దానివల్ల ఆ రుణం అనేది ఆ ప్రక్రియ అనేది అక్కడతో ఆగి మళ్ళీ రీవెరిఫికేషన్ కి వెళ్ళి కొంచెం డిలే అయింది. ఆ డిలే అయిన తర్వాత కూడా యాక్చువల్ గా అదృష్టవశాత్తు 2019 సమయంలో మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చింది. మేము $1 మిలియన్ మేము సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చినా కానీ ప్రభుత్వం మారింది. యాక్చువల్లీ ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏంటంటే ఒక సామెత ఉంది మేడం, తినే అన్నంలో మన్ను పోసుకోవటం అని చెప్పి, తినే అన్నం పళ్ళలో మన్ను పోసుకోవటం అని. ఆ సామెతలో వాళ్లే అధికారంలో ఉన్నారు, వాళ్లే మాకు ఈ రుణం అవసరం లేదు, ఏం అవసరం లేదు, మేము ఈ ప్రాజెక్ట్ నుంచి విరమించుకున్నాం అని చెప్పి 2019 జూలైలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అది. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలిచాను మేడం. సరే అప్పుడు 2017లో కంప్లైంట్ చేశారు. మనం కనుక ఇప్పుడు కనుక తాజాగా చూసుకుంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విపరీతమైన మనస్తత్వం, ఒక దుష్ట సంప్రదాయాలని పెంచే విధంగా ఒక సైకో ఆలోచనలు పెంచే విధంగా ఈ పేటిఎం ముసుగులో కొన్ని అరాజకాలు జరుగుతున్నాయి. దాన్ని మనం తాజాగా కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు రీసెంట్ గా యూట్యూబ్ అకాడమీ అవన్నీ అనుకున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అనుకుంటున్నారు. వాళ్ళకి ప్రతినిధుల్లో మనం చేసి వాళ్ళు అనౌన్స్ చేస్తే మేము ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి, అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి మేము ఆలోచిస్తున్నాం అని చెప్తే దాని కింద ఫేక్ హ్యాండిల్స్ తో మీరు అమరావతి రావద్దు, అమరావతి వినిగిపోతుంది, అమరావతిలో శాంతి భద్రతలు లేవు, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లేవు అని చెప్పి దాని కింద హైలైట్ గా ప్రచారం చేశారు. అంటే 2017లో ఏదైతే జరిగిందో తప్పుడు ఫిర్యాదులు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే ప్రభుత్వం మీద బాధ్యత లేదంటారా? ఇలాంటి వాటిని అరికట్టాల్సిన విషయం ప్రభుత్వం మీద ఖచ్చితంగా బాధ్యత ఉంది అని చెప్పి నేను ఇక్కడ నొక్కగలిగాను. ఎందుకంటే మెజారిటీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు, దాంట్లో నో డౌట్. మన కూడా అలాంటి ప్రజలే దాదాపు 60% మాకు అభివృద్ధి కావాలి, విధ్వంసక అరాజక పరిపాలన అవసరం లేదు అని చెప్పి నిష్పక్షపాతంగా తీర్పిచ్చారు. మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటి? వీళ్ళ ముందున్న సవాళ్ళు ఏంటి, ప్రయారిటీస్ ఏంటి, ఎలా వెళ్ళాలి అంటే వీళ్ళు ముందుకే వెళ్తున్నారు మేడం. వెనకాల నుంచి జరిగే ఎన్ని పట్ల అరికట్టడంలో వీళ్ళు కనీస జాగ్రత్తలు ఇప్పటికీ తీసుకోవట్లేదేమో. దాన్ని అరికట్టడం అనేది ఒక ప్రజల్లో ఒక రకమైన అసహనం అయితే పెరుగుతుంది. అబ్జర్వేషన్ ఇప్పుడు తప్పు చేస్తున్న వాళ్ళని ఆదిలో కంట్రోల్ చేయలేకపోతే, ఇప్పుడు తప్పుడు ఫిర్యాదులు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయింది గవర్నమెంట్. అలాంటి వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఏదో పెట్టుకుంటున్నారు, పోస్టులను వదిలేస్తున్నారా? దానివల్ల జరిగే నష్టాన్ని, దానివల్ల జరిగే బ్రాండ్ ఇమేజ్ ని ఇప్పుడు కనుక మనం చూసుకుంటే నేను చూశాను. ఇప్పుడు ఈ డిబేట్ కోసం కొంత ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ అయితే తాజాగా వరల్డ్ బ్యాంక్ అప్పు విషయంలో, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రుణ విషయంలో కూడా కింద కామెంట్లు చూస్తుంటే చాలా బాధ కలుగుతాను. ఏం పెట్టారండి అంటే ఇది అమరావతి అనేది అమరావతి స్టిల్ ఇప్పటికీ అదే ప్రచారం, అమరావతి అమరావతి ఇలాంటి కామెంట్లు పుంకాలుగా ఉన్నాయి కింద. అది ప్రజల్లో ఉందని కూడా నేను అనుకోవట్లేదు. ఇలాంటివన్నీ కూడా నిన్న మనం చూసాం. తాజాగా గత కొంతకాలంగా జ్యోతిష్యులు ఎలా
అంటే జనరల్ గా ఎలా ఉంటది అంటే లోకల్ గా ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటది కానీ బయట నుంచి చూసే వాళ్ళకి ఏదో జరుగుతున్నట్టు ఉంటది. బయట నుంచి చూసేవాళ్ళు ఇప్పుడు అంతా సోషల్ మీడియానే కదా ఫాలో అయ్యేది కాబట్టి ఆహా అనుకుంటారు. అవును, ఓకే, వ్యాలిడ్ పాయింట్. అలాంటి ప్రచారాన్ని అడ్డుకట్ట వేసే విధంగా ప్రభుత్వం వైపు నుంచి, అంటే ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే మేడం, ప్రభుత్వం ఒక డిఫెన్సివ్ గేమ్ ఆడుతుందని గత కొంతకాలంగా ప్రజల్లో కూడా బాగా వెళ్ళిపోయింది మేడం. అంటే ఏదో మనం ఏదైనా చర్యలు తీసుకుంటే దాని కక్షితాన్ని చర్యలు అనుకుంటారేమో ప్రజలనే దూరంలో మీమాంసలు ఉన్నారు. కానీ ఇక్కడ నేను చెప్పదలిసింది కక్షితాన్ని చర్యల గురించి కాదు మేడం. తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి. తప్పుని ఆదిలోనే ఖండించకపోతే ఆ తప్పులు చేసుకుంటే పెరిగే వాళ్ళు పెరుగుతారు. వాళ్ళని చూసి ఒకళ్ళని చూసి 10 మంది తయారవుతారు, 10 మంది చూసి 100 మంది తయారవుతారు. దానివల్ల వ్యవస్థలు. సో మీరు చెప్పేది ఇప్పుడు రేపొద్దున అమరావతి విషయంలో ఈ సవాల్ ఇంకా స్టిల్ ఎలైవ్ కాబట్టి ఇదొకటి. ప్రయారిటీస్ ఎలా ఉండాలి అది కూడా చెప్పండి, నేను అడుగుతాను. ఎలాంటి ప్రయారిటీతో వెళ్ళాలి? ఎగ్జాక్ట్లీ మేడం, ప్రయారిటీ విషయంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇప్పుడు అమరావతి నిర్ణయించుకున్న తర్వాత 2 విజయవాడ, గుంటూరు 2 ప్రధాన పట్టణాల మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 పట్టణాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే వేగంగా అభివృద్ధి చెందే ఒక 2 పట్టణాలు, 2 నగరాలు. యాక్చువల్ గా వీళ్ళకున్న ఈ నగరాలకు ఉన్న అడ్వాంటేజ్, భౌగోళిక అడ్వాంటేజ్, రాష్ట్రాల మధ్యలో ఉంటాం, యాక్సెస్ ఉంటాం, పట్టణీకరణ ఈ 2 మంచి నగరాలు. కానీ ఆనాటి నుండి ఇప్పటికీ కూడా ఈ 2 నగరాల విషయంలో కొంచెం ఎనుకబాటుతనం, కొంచెం ప్రభుత్వం యొక్క స్థితికన్ను ఉంది అని చెప్పి ఏ ప్రభుత్వం ఉన్నా గానీ ఒక వాదన అయితే మాత్రం ఇక్కడ ప్రజల్లో బలంగా ఉంది. నేను కూడా ఇదే వాసిగా చెప్తున్నాను, ఇప్పుడు విజయవాడలో నివాసిగానే చెప్తున్నాను ఇది. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా ఇప్పుడు అంటే ఒక విషయం చెప్తాను మేడం, విజయవాడ ఇప్పటికీ టైర్ 2 సిటీగానే ఉంది. విజయవాడ ఎందుకు టైర్ 2 సిటీగా ఉంది అంటే విజయవాడ చుట్టుపక్కల ఉన్న 20-25 పంచాయతీలని, అవి 4 లక్షల పంచాయతీలు ఉన్నాయి మేడం కానూరు లాంటి ఊర్లో. దాన్ని ఇప్పటికీ పంచాయతీగానే ఉంచేసి, లేకపోతే దాన్ని విజయవాడ మెట్రో, గ్రేటర్ విజయవాడ దాన్ని చేయకుండా ఉపేక్షించడం వల్ల 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే ఉంది. వాళ్ళు కూడా దాని మీద చర్యలు చేపట్టడం వల్ల తర్వాత ఏం వచ్చి ప్రభుత్వం ఏం చేసిందంటే దీని యొక్క ప్రాముఖ్యత తగ్గించడం కోసం వైఎస్ఆర్ తాడి గడప పేరుతో చిన్న మున్సిపాలిటీలు విడగొట్టింది. ఒక రకంగా చెప్పాలంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, లేకపోతే ఇటు గన్నవరం, ఇటు ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి గ్రేటర్ అమరావతిగా మార్చేసి పరిపాలనా పరంగా కానీ శాంతి భద్రతల విషయంలో కానీ ఆ రకంగా పట్టణీకరణ చేయకపోతే, ఇప్పుడు ఎలాగో మనకి ఇన్నర్ రింగ్ రోడ్స్ అని అవన్నీ ప్రపోజల్ తీసుకొస్తున్నారు కాబట్టి ఆ విధంగా లీగల్ పరంగా అంటే భవిష్యత్తులో ఎవరు వచ్చినా దీన్ని, ఏ ప్రభుత్వం వచ్చినా గత 5 ఏళ్ల పరిపాలన నేతృత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని నాశనం చేయకుండా, డిస్ట్రాయ్ చేయకుండా ప్రభుత్వ పరంగా, లీగల్ గా, సామాజికంగా చర్యలు వేగంగా తీసుకోవాలి. మీరన్న పాయింట్స్ నేను టీడీపీని అడుగుతాను. ఒక బ్రేక్ మేజర్ పాయింట్ ఒకటి అంటే ఇక్కడ ఒక సందర్భంలో పాయింట్ కూడా గుర్తు చేస్తా. ఆంధ్రజ్యోతి సంస్థలు ఎండి వేమూరు రాధాకృష్ణ గారు కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీ చంద్రబాబు గారిని వీళ్ళందరినీ మీరు మరీ అడ్వాన్స్ గా ఆలోచించేస్తారు, మిమ్మల్ని క్యాచ్ చేసి నాన్ సింక్ అవుతున్నారు, ఆ నాన్ సింక్ ని ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు అని. సో ఈసారి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. చెప్పండి, మనకి సంబంధం లేని వ్యవహారంలే అనుకుంటున్నారు అందరూ, దాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. రాధాకృష్ణ గారు చెప్పిన దానిలో 100% నిజం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రేపటి గురించి ఆలోచిస్తారు, కానీ అందరూ నిన్నటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ రేపటికి నిన్నటికి చాలా తేడా ఉంది. మధ్యలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సందర్భం అయింది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, అదేవిధంగా అక్షరాస్యత శాతం పెరిగిన తర్వాత ఆలోచనలు కూడా మారాయి. ఆ మారిన సందర్భంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏదైతే విజన్ 2020 గతంలో ఏదైతే ఉందో హైదరాబాద్కు సంబంధించి అది నిజ రూపం దాల్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసే ఆలోచనలో నిజముంది, దాన్ని సహకరించాలని ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు ఇందాక కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఏదైతే గుంటూరు, విజయవాడతో పాటు తెనాలి, ఎందుకంటే ఇది నేను చదువుకునేటప్పటి నుంచి ఈ ట్విన్ సిటీస్ సంబంధించి రావాలి, హైదరాబాద్లో ఏ విధంగా జంట నగరాలు ఉన్నాయో ఇక్కడ 3 నగరాలు కూడా ఉండాలనేది ఆ రోజు 85-86లోనే వాతావరణం కానీ ఆ ఉద్దేశాలు కానీ చదువుకునే వాళ్ళు చాలా మందిలో ఉన్నాయి, నేను ఏసీగాలు చదివే రోజుల్లోనే. కానీ ఈ రోజుగా ఈ అక్షర రూపం దాల్చకపోవడం దానికి అనువైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, దాంతోపాటు ఇందాక రామవరపాడు కానీ, తర్వాత ఇందాక చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ గొల్లపూడి కానీ, ఈ పంచాయతీల విలీనం అనేది జరగకపోవడం కూడా అభివృద్ధి కానీ ప్రధానంగా నగరాభివృద్ధి మీద దృష్టి లేకుండా పోవటం అనే దాన్ని కూడా నేను ఏకీభవిస్తా.
దాంతోపాటు అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వేగవంతంగా ఆయన ఒక్కడ పరిగెట్టడం కాకుండా వ్యవస్థను పరిగెట్టిస్తున్నాడు. ఈసారి ఆయన కూడా వెనకుండి కర్రతో తోలుతా ఉన్నటువంటి సిద్ధరికి ఆయన పరిగెడతా ఉంటే మీరు ఆపసోపాలు పడి వెనక పరిగెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఆయనతో పాటు నడిచే విధంగా కూడా టీంని ఏర్పాటు చేసుకున్నారు. సిఆర్డీఏకి మంచి కమిషనర్ వచ్చారు, మున్సిపల్ శాఖకి నారాయణ గారు ఉన్నారు. వీటన్నిటితో పాటు నిమిషాలలో ఈ రోజు ఎందుకంటే గ్రీవెన్స్ తీసుకుంటా ఉన్నాం, గ్రీవెన్స్ లో వచ్చిన ప్రధానమైనటువంటి అంశాలని అక్కడే సాల్వ్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ లో పర్టికులర్ ప్రణాళికతో వెళ్తున్నారా? ఎగ్జిక్యూషన్ అనేది ఇప్పుడు ఈ రోజు ఏదైతే చెప్పామో రేపు చేశారా లేదనేది పర్సుయేషన్ ఉంటా ఉంది. ఇదివరకు అది ఉండేది కాదు, వాళ్ళ అధికారులు ఏం చెప్తే అది వినేవాళ్ళు. అలా కాకుండా ఏదైనా చెప్పి చేసిన తర్వాత దాన్ని 24 hours 48 hours ఒక స్టిపులేటెడ్ టైం పెట్టి దాని మీద ఖచ్చితంగా మళ్ళీ రివ్యూ చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకు నిమిషం తీరిక లేకుండా రివ్యూస్ చేస్తా ఉన్నారు, అభివృద్ధి దృష్టి పెడతా ఉన్నారు, సంక్షేమం చేస్తా ఉన్నారు, అదేవిధంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అవ్వటం వల్ల ఇది సాధ్యమైంది. దాంతోపాటు ఈరోజు కూటమి కూడా సహకరిస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు కేంద్రం కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టిందంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురతతోనే సాధ్యమైంది అది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామి అవటమే కాకుండా ఈ రోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి రాయితీల విషయంలో కూడా ఆయన పర్టికులర్గా ఉండబట్టే ఈరోజు ఇదంతా జరుగుతూ ఉంది. ఆయన పదే ఎందుకంటే ఆ రోజు పోలవరం నిర్మాణానికి ముందు పోలవరం ప్రాజెక్టు చేయాలంటే విభజన హామీల్లో విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో కలపడానికి నేను ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పి అక్కడికి వెళ్ళి క్యాబినెట్ కూడా ముందే ప్రమాణ స్వీకారం చేయకముందే క్యాబినెట్ ఆమోదంతో వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అదే జిల్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన కారకంగా ఉండబోతా ఉంది. దాంతోపాటు అమరావతి అనేది ప్రధాన అస్త్రం మాకు రేపు ఆదాయ వనరుల్లో కానీ పెట్టుబడుల్లో కానీ దాంతోపాటు ఉపాధి అవకాశాల్లో కానీ వీటన్నిటి కూడా ప్రధాన అస్త్రంగా అమరావతి ఉండబోతా ఉంది. నేను కూడా ఒకటే కోరుతా ఉన్నా అమరావతి ప్రజల్ని, దయచేసి జగన్ మాయలో పడకండి. మన ఓట్లు వేశారు, ఎందుకు వేశారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీకు అభివృద్ధి అదేవిధంగా రాబోయే భావితరాల భవిష్యత్తును ఆలోచన చేసుకొని చేయాలి తప్ప ఈరోజు రాజకీయం కోసం మీరు చేస్తారంటే అమరావతి అభివృద్ధి వెనకబడుతుంది, రాష్ట్రం వెనకబడిపోతుంది. రైట్. పువ్వాడ సుధాకర్ గారు, అప్పట్లో ఏదో ఇది కొంతమందికి ఒక సెక్షన్ ఆఫ్ రాజధాని అనుకున్నారు, కానీ కాదు అనేది ఇప్పుడు మీరు ఆ రోజు స్టేట్ అందరి కోసం ఇచ్చారన్నది మొత్తానికైతే ఎలక్షన్ లో మీరు అనుకున్న ప్రభుత్వం ద్వారా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. సో వాళ్ళు ఏంటి అనేది ప్రణాళికతో వెళ్తున్నారు. రైతులు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు టాక్ ఎలా ఉంది స్థానికంగా? ఏదైతే ఇక గత పాలకులు చేసినటువంటి విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే అడుగులు పడతా ఉన్నాయి. వారి యొక్క నిర్లక్ష్య ఫలితంగా ఈరోజు జంగిల్ క్లియరెన్స్ చేయాల్సినటువంటి 36 కోట్ల రూపాయలు ప్రజాధనం కూడా వృధా అవుతుంది. అటువంటి నిర్లక్ష్యం జరగకూడదు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో గతంలో కూడా ప్రభుత్వం అభివృద్ధి వైపు ఇందాక మీరు చెప్పినట్లుగా అది ఏదైతే అనేకమైనటువంటి అసత్య ప్రచారాలను చేస్తూ ఉండేది. గతంలో కూడా ఇది కొంతమంది భూములు లాక్కున్నారని, ఇక్కడ పంటలు బాగా పండుతాయి, విపరీతంగా పంటలు పండేదాన్ని నాశనం చేస్తున్నా ఉన్నారని, అదేవిధంగా ప్రజల నుంచి వ్యతిరేకంగా తీసుకుంటున్నారనేటువంటి దుష్ప్రచారాన్ని కొనసాగించింది కొంతమంది వ్యక్తులు. ఎక్కడైనా ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. వాటిని గోరంతల్ని కొండంతలుగా చేసి చూపించటం. ఎందుకంటే మీరు ఒక్కటే మొత్తం కూడా టార్గెటెడ్ ఏరియా 38,000 ఎకరాలండి. 38,000 ఎకరాలలో 34,000 ఎకరాలని కేవలం 58 రోజుల్లో సమీకరించడం జరిగింది. 4,000 ఎకరాల వాళ్ళు కూడా 4,000 ఎకరాలు ప్రధానంగా ఉన్నటువంటి పెనుమాక, ఉండవల్లి అవి ఏంటంటే సిటీకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ భూమిని ఆశిస్తూ ఎక్కువ ప్యాకేజీని ఆశిస్తూ కూడా కొంత ఇవ్వకపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కోర్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంలో కేవలం 400 ఎకరాలు మాత్రమే భూ సమీకరణకు రాలేదు. వాళ్ళకి ఏంటంటే మా భూమిలో రోడ్లు ఇస్తాము, మొత్తం భూమి మాకే ఉండాలి, అటువంటి ఆలోచన విధానాన్ని అక్కడ కల్పించింది ప్రజలకి. రైతులు కూడా వారి యొక్క మోసపూరితమైన మాటలు నమ్మి వారికి అనుగుణంగా వారి ముసుగులో కొంతమంది వరల్డ్ బ్యాంకుకి లెటర్లు రాయడం జరిగింది. ఎప్పుడైతే వరల్డ్ బ్యాంకు లెటర్లు వస్తాయో అంటే చిన్న సమాచారమే తప్పుడు సమాచారాన్ని దృష్టి పెట్టాలి.
అందుకని తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడు కూడా జరుగుతా ఉంది. ఇప్పుడు కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి సమావేశాలు జరుగుతూ ఉంటే ఒకవైపున దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, శాంతి భద్రతలు లోపించినాయి అని. ఆ విధంగా చూడండి మీరు ఎంత దుర్మార్గమో. ఇక్కడ శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ వెళ్ళి చేయటం అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని నిరోధకులుగా ఉండటం. అదే విధంగా సోషల్ మీడియాలో ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయటం, దీన్ని ప్రభుత్వం ఒక కంట కనిపెట్టాలి. ప్రభుత్వానికి ఇటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఒక వ్యూహం ఉండాలి. అదే విధంగా ఇందాక జవహర్ గారు చెప్పినట్టు మేము కూడా రైతులను కూడా పూర్తిగా సహకరిస్తాం, పూర్తిగా సహకరించబోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికి రాబోయేటువంటి రోజుల్లో అమరావతి అదే విధంగా ఈ రాజధాని క్యాపిటల్ రీజన్ ప్రాంతం 8603 కిలోమీటర్లు ఉంది. దాన్ని కూడా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారు. ఈ అనుసంధానం జరిగిద్ది. ముందు కోర్ క్యాపిటల్ అమరావతి రాజధాని నిర్మించుకుందాం, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ని, అదేవిధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రమేపీ ఈ 15,000 కోట్ల తర్వాత ఇది ఈ సంవత్సరానికి కేటాయించి మరింత నిధులు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్లు రూపొందించుంటుంది. త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందని ఆశాభావంగా ఉంది. తప్పనిసరిగా ఇది చోదక యంత్రంగా పనిచేస్తుంది. విజయచంద్రిక్ గారు, ఏదైనా అద్భుతం జరిగేటప్పుడు కాబట్టి మనం అందరం కూడా సహకరించాలి. ప్రజల అద్భుతం పురుడు పోసుకునేటప్పుడు జరిగేటప్పుడు సామాన్యంగా దాన్ని ఎవరు గుర్తించరండి. అది ఒకసారి జరుపుకుంటే వెళ్ళిపోతా ఉంటుంది. అది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అద్భుతం సాకారం అయిన తర్వాత దాన్ని గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి అద్భుత నగరమే అమరావతిగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అజరామరమే వెలుస్తుందని, దానికి కావాల్సిన పురుటి నొప్పులన్నింటినీ గత 5 ఏళ్లలో దాటేసింది. ఇక్కడి నుంచి దాని వేగంగా అడుగులు పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకి ఒక ఆయుపట్టులాగా తయారవుతుందని చెప్పి నమ్ముతున్నామండి.